హాయ్ అండి. ఈరోజు టమాటా చట్నీ అయితే చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి మూకుడేసానండి. ఆయిల్ అండి, పండు మిర్చి అండి, జీలకర్ర అండి, అల్లం అండి, మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పండు మిర్చి అయితే మంచిగా ఫ్రై అయితే అయినాయండి. టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. టమాటా కూడా మగ్గిపోయిందండి. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకోవాలండి. మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. కొంచెం సాల్ట్, 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. మరి మెత్తగా కాదు, మరి బరగ్గా కాదు, లైట్గా బరగ్గా మిక్సీ అయితే పట్టేసానండి. ఇప్పుడు తాలింపు వేద్దాం. కొంచెం ఆయిల్ అండి, వెల్లుల్లిపాయ రెమ్మలండి, ఎండుమిర్చి అండి, జీలకర్ర అండి, ఆవాలండి, మినపప్పు, శనగపప్పు ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకండి, ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పెట్టిన చట్నీ అయితే తాలింపులో వేసేద్దాం. మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నేనైతే ఉల్లిపాయ పచ్చిదే ముక్కలుగా కోసి పెడతానండి. చాలా బాగుంటుంది చట్నీలో. టమాటా చట్నీ అయితే రెడీ అయితే అయ్యిందండి. నేనైతే చాలా సింపుల్గా చేశానండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.